అబ్బా! పాలకూర స్మెల్ నచ్చదు. తినలేమనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీ ఇంకా హెల్తీ కూడా. జుట్టు ఊడిపోతుందా? పాలకూర తినండి. ఐరన్ కావాలా? పాలకూర తినండి. ప్రోటీన్ కావాలా? పాలకూర తినండి. విటమిన్ సి కావాలా? పాలకూర తినండి. విటమిన్ కే కావాలా? పాలకూర తినండి. ఫైబర్ కావాలా? పాలకూరే తినండి. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయంట. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. తింటున్నవే కల్తీ ఫుడ్లు. దాంట్లో అయినా బెస్ట్ చూస్ చేసుకోవాలి కదా. చపాతీతో గనక తింటే మీరు వద్దన్న 2-3 చపాతీలు ఇట్టే లాగించేస్తారు. అంత బాగుంటది కర్రీ. ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఉంటది. పాలకూరని ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు బయట బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఎప్పుడప్పుడైనా ఇంట్లో ఇలా హెల్తీగా తీసుకుంటే మన శరీరానికి కోసంత మంచి చేసిన వాళ్ళు అవుతాము. నీ బాడీ అనుకుంటది నీ నాలుగుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వలేదు కదరా అని అది చేయాల్సింది వచ్చేస్తుంది. నాలుగు మంచి చేస్తే ఒక 5 నిమిషాలు సంతోషాన్ని ఇస్తుంది. అదే నీ బాడీకి మంచి చేస్తే లైఫ్ లాంగ్ చక్కగా చూసుకుంటది. నాలుగు సంతోషం కావాలా, బాడీ సంతోషం కావాలా తేల్చుకో. అంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.